ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పునర్నిర్ణయించాలి. ఏ విధంగా అయితే ఇలా బీజేపీ ప్రభుత్వం మహాత్మా గాంధీ గారి పేరు తీసేసి దాన్ని విజీ రామ్ అనే వేరే పేరుతోటి ఇలా ఆ పథకాన్ని ముందుకు తీసుకురావడం, ఆ పథకాన్ని ఇలా కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది. అని ఆ పథకాన్ని మార్చాలి, ఏ విధంగా ఇంతకుముందు ఉండేనో ఆ పథకాన్ని అదేవిధంగా ఉండే విధంగా ఆ పథకాన్ని అమలు చేయాలని చెప్పి ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ చేస్తూ ఇలా దేశవ్యాప్తంగా ఇలా నిరసనలు తెలుపుతూ ఇలా మొత్తం దేశంలో అంతా కూడా ఇలా ప్రెస్ మీట్ జరపడం జరుగుతుంది. ఈ చట్టం అమలైన తర్వాత మొత్తం దేశంలో ఇప్పటి వరకు మొత్తం 180 కోట్ల పని దినాలను ఈ చట్టం ద్వారా కలిగేయడం జరిగింది. ఈ చట్టం ద్వారా అనేక మంది అంటే ప్రతి గ్రామంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు, ఓబీసీల అందరికీ కూడా ఈ చట్టం ద్వారా చాలామందికి ఉపాధి కలగడం జరిగింది. ఈ మొత్తం గ్రామాల్లో మనం చూసినట్టయితే దాదాపు 90% మంది ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఇలా ఉంటారు గ్రామాల్లో. ఈ గ్రామాల్లో ఇలా ఏ విధంగా అయితే ఇలా బీజేపీ ప్రభుత్వం ఈ చట్టాన్ని తీసేస్తుందో కేవలం గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న బడుగు బలహీన వర్గాలను అణచివేయడానికి ఈ చట్టాన్ని తీసేయడం జరుగుతుంది. ఈ చట్టాన్ని ఏ విధంగా అయితే అమెండ్ చేసినో, ఈ చట్టాల్లో మార్పులు తీసుకొచ్చినరో వాళ్ళు ఇలా ఇంతవరకు కూడా ఎసొంటి చట్టాలు చేయకుండా ఇలా మనం ప్రతి ఒక్కటి కూడా భారతదేశంలో చూసినట్టయితే నెహ్రూ గారి హయాంలో మనం 5 పాయింట్ ప్రోగ్రామ్ అనేది ఒక కార్యక్రమం, అదేవిధంగా రూరల్ ఎంప్లాయ్మెంట్ గురించి, తర్వాత ప్రతి ఒక్క కార్యక్రమం ఏదైతే వచ్చిందో ఇలా మన్రేగా ప్రతి ఒక్క చట్టాన్ని ఇలా మనం తీసుకొచ్చినామో, మనం 5 ఇయర్ ప్లాన్ అనుకోండి, హిందూ కోడ్ బిల్ అనుకోండి, అదేవిధంగా ద రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్, యూజీసీ యాక్ట్, యూనివర్సిటీ గ్రాంట్స్ యాక్ట్ అనేది కూడా మనమంతా కూడా నెహ్రూ గారి హయాంలో మనం చేసిన కాంగ్రెస్ టైంలో. అదేవిధంగా ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మనం ఎన్నో చట్టాలను తీసుకురావడం జరిగింది. నేషనలైజేషన్ ఆఫ్ బ్యాంక్స్ కానివ్వండి, ఎంఆర్పిటి యాక్ట్ కానివ్వండి, వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ కానివ్వండి, ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ యాక్ట్, అదేవిధంగా 20 పాయింట్ ప్రోగ్రామ్ ద్వారా రూరల్ ఏరియాస్లో ఏ విధంగా డెవలప్మెంట్ చేయాలనే అంశాలన్నింటినీ కూడా తీసుకొని ముందుకు పోవడం జరిగింది. అన్నాడు ఒక పెద్ద స్లోగన్, గరీబీ హటావ్ అనే స్లోగన్ తోటి ఇందిరాగాంధీ గారు ముందుకెళ్ళి ప్రతి ఒక్కరికి ఉపాధి కలిగించాలి, ప్రతి ఒక్కరికి రోటీ కపడా మకాన్ అని ఉండే విధంగా, దేశంలో ప్రతి ఒక్కరు ఉండే విధంగా అన్నాడు ఇందిరాగాంధీ గారు పోరాటం చేసింది. దాని తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత యాంటీ డిఫెక్షన్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్, ఎప్పుడైతే భూపాల్లో గ్యాస్ ఇన్సిడెంట్ అయిందో అప్పుడు అన్నాడు ఎన్విరాన్మెంట్ యాక్ట్ తీసుకురావడం జరిగింది. దాని తర్వాత కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. అదేవిధంగా యూపీఏ గవర్నమెంట్ హయాంలో ఇలా రైట్ టు ఇన్ఫర్మేషన్ ఒక సంచలనమైన మార్పు, అంటే గవర్నమెంట్లో ఏం జరుగుతుంది దాన్ని అంతా కూడా ట్రాన్స్పరెన్సీగా ఉండాలని చెప్పి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకురావడం వల్ల ప్రభుత్వం ఏం చేస్తుంది, ప్రభుత్వం నిధులు ఎక్కడ ఖర్చు పెడుతుంది అనేది చాలా పెద్ద విప్లవాత్మక ఒక రెవల్యూషన్ లాగా వచ్చింది. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ అనేది ఒక ఆయుధం, ఒక కామన్ మ్యాన్లోకి ఒక ఆయుధం లాగా మారింది. అదేవిధంగా ఇన్ని చట్టాలు ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే ఏ ఒక్క చట్టం కూడా 12 ఏళ్ళు అవుతుంది అలా బీజేపీ ప్రభుత్వం వచ్చి, 12 ఏళ్ళ నుంచి ఇంతవరకు కూడా ఏ ఒక్క చట్టం చేయకుండా ఉన్న చట్టాలనే మార్చి కేవలం మన భారతదేశంకి వెన్నెముక్క అయిన గ్రామీణ ప్రాంతాల లోపల ఇలా వారందరినీ కూడా బలపరిచే విధంగా ఇలా బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిన తీరును ఇలా తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ ఖండిస్తుంది. ఇలా కాంగ్రెస్ పార్టీ ఏదైతే చట్టాన్ని తీసుకొచ్చిందో 100 రోజుల పని తీసుకురావాలని చెప్పి, అది దాదాపు మనం చూసినట్టయితే ఆ చట్టం ఎంత ఉపయోగంలోకి వచ్చిందంటే, మనం కోవిడ్ టైంలో దాదాపు మంది 4 కోట్ల మందికి అది ఉపాధి హామీ కలిగించడం జరిగింది కోవిడ్ సమయంలో. ఆ కోవిడ్ లాక్డౌన్ అనేది ప్రభుత్వంలో ఉండి అది ఎంత అంటే దానికి ఒక ప్రణాళిక లేకుండా మొత్తం దేశాన్ని 2-3 నెలల్లో మొత్తం అంతా కూడా షట్ డౌన్ చేస్తే కూడా మన అంతా కూడా ఆనాడు గ్రామీణ ప్రాంతాల్లో ఈ విధంగా గ్రామీణ ఉపాధి హామీ పథకం వారికి అందరికీ కూడా అండగా ఉండి ఆనాడు వారందరూ కూడా 2 పూటలు భోజనం చేసే విధంగా ఆనాడు ఆ స్కీమ్ పనిచేసింది. కానీ వాస్తవంగా మనం చూసినట్టయితే 100 రోజులు కాదు, వాళ్ళు ఇచ్చేది 75 రోజులు మాత్రమే.
ఇవి 50 రోజుల పని దినాలు ఏవైతే ఉన్నాయో అవి కేవలం రాష్ట్ర ప్రభుత్వం కలిగించాల్సిన అవసరం ఉందని చెప్పి ఆ చట్టం ద్వారా తెలుస్తుంది. 25 దినాలు మన 50 దినాలు కాకుండా 50 దినాల వేతనం కూడా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాన్నే ఇవ్వాల్సిందిగా ఆ చట్టం చెప్తుంది. ఆ చట్టం ద్వారా ఇంతకుముందు ఉన్న చట్టం ద్వారా మొత్తం 100% సెంట్రల్ గవర్నమెంటే ఫండింగ్ చేస్తుండే. ఇప్పుడు ఈ చట్టం ద్వారా 60% మాత్రమే చేస్తారు. అది కూడా 60%, 40% మన రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ అకౌంట్లో వేసినప్పుడే వాళ్ళ 60% రిలీజ్ చేస్తారు. కాబట్టి మన కాంగ్రెస్ పార్టీ ఇంట్రడ్యూస్ చేసిన రాష్ట్రం ఈ బిల్లు మేము తీసుకొచ్చిన చట్టం కాబట్టి కాంగ్రెస్ పార్టీ పరిపాలన ఉన్న వాళ్ళు ఎన్ని ఇబ్బందులు అయినా కూడా దానికి 40% మేము వేస్తాం. కానీ చాలా రాష్ట్రాల్లో ఇలా 40% వాళ్ళు ఏవైతే స్టేట్ షేర్ ఉందో అది వేసే పరిస్థితి లేదు. దాని నుంచి మొత్తం వేరే రాష్ట్రాల్లో ఈ చట్టం ఆగిపోయే అవకాశం ఉంది. కాబట్టి దీన్ని ఇమీడియట్గా తీసేయాలి, ఈ చట్టాన్ని తీసేసి యథావిధిగా నడిపేయాలని చెప్పి కూడా మా ప్రధానమైన డిమాండ్.